వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తానంద శెట్టి. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. డయాబెటిస్ ఇప్పటి వరకు ఇది జాతీయ సమస్య, కానీ ఇకపై షుగర్ వ్యాధి అంతర్జాతీయ సమస్యగా మారబోతోంది. ఏముందిలే షుగరే కదా అనే అలసత్వం ఇకపై వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటారా? షుగర్ ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల సంగతి సరే, యుఎస్ ప్రయాణాలు కూడా రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదేంటో చూద్దాం. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులపై పడింది. రకరకాల కారణాలతో వలసలను కట్టడి చేస్తూ, విదేశీయులపై పన్నుల మీద పన్నులు వేస్తూ స్వదేశీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్త రూల్ తీసుకొచ్చాడు. ఏకంగా షుగర్ ఉంటే ఇకపై అమెరికాలో అడుగు పెట్టడానికి అవకాశమే ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఇకపై యుఎస్ లో అడుగుపెట్టి అవకాశమే ఉండదా అంటే అగ్రరాజ్యం ఎస్ అనే అంటోంది. అందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు సరికొత్త రూల్ తీసుకొచ్చాడు. డయాబెటిస్, ఒబెసిటీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాడు. ఈ మేరకు అమెరికాలో ఎంబాసీలు, కాన్సులర్ కార్యాలయాలకు అగ్రరాజ్య విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించడం సాధారణ విషయమే. టీబీ లాంటి అంటువ్యాధులు ఉన్నాయో లేదో పసిగట్టేందుకు స్క్రీనింగ్ కూడా చేస్తారు. అయితే తాజాగా ఈ నిబంధనలు కీలక మార్పు చేశారు. స్క్రీనింగ్ జాబితాలోకి మరికొన్ని వ్యాధులను చేస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకునే వలసదారుల మెడికల్ హిస్టరీపై అమెరికా ఓ లుక్ వేస్తోంది. అందులో ప్రధానంగా డయాబెటిస్ పైనే దృష్టి కేంద్రీకరించబోతున్నారు. వీసా కోసం అప్లై చేసుకునే వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా అన్న విషయంపై ఆధారపడి వీసాలను జారీ చేయాలని నిర్ణయించారు. డయాబెటిస్ వ్యాధి ఉన్న వారికి అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా అనే అంశాన్ని యుఎస్ సీరియస్ గా తీసుకోబోతుంది. ఇదే ఇప్పుడు వీసాల జారీ అంశంలో కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలు కఠినతరం చేసే పనిలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. వీసాల జారీలో దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడి సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి వీసాలు జారీ చేయకూడదు. ఈ సమస్యలున్న వారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఒబెసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం అవుతుంది. దీంతో ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడుతున్నారా లేదా వారి ఆరోగ్య బాధ్యతను తీసుకోగలిగే ఆర్థిక స్తోమత వారికి ఉందా అన్న కోణంలో ఇకపై వీసాల పరిశీలన ఉండనుంది. ఒకవేళ ప్రభుత్వంపై భారం పడే ప్రమాదం ఉన్నట్టయితే అలాంటి వారికి అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలి అని అమెరికా అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక.